దేహంతో అన్ని పనులు మనం చేస్తున్నాము, కానీ అది కాదు మనకు ప్రధానమైనటువంటిది. దేహం నందు ఇమిడి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం చక్కగా పరిశుద్ధం గావించుకోవాలి. ఈనాడు ఏ మానవుని యందు కానీ మనసు ఉంది, కానీ దానికి పవిత్రత లేదు. ఇక్కడ చూసినా కానీ పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. తినే తిండి యందు, త్రాగే నీరు యందు, పీల్చే గాలి యందు, నడిచే నడక యందు, అన్నిటి యందు కూడాను పొల్యూషన్, విషమయంగా ఉంటుండాలి. కనుకనే మనము ఈ దుర్భావముల చేత మనస్సు పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి. ఇది నెగిటివ్ గా ఉండకూడదు, ఎప్పుడు చూసినా కానీ పాజిటివ్ కావాలి. ఈ నెగిటివ్ మైండ్ ఎంతకాలం ఉన్నప్పటికీ, వాడు ఎట్టి ఘనకార్యం చేసినప్పటికీ అది విజయాన్ని సాధించలేదు. పాజిటివ్ మైండ్ కావాలి. ఎప్పుడు నీవు ఆనందాన్ని అనుభవించేటువంటి యొక్క మైండ్ గా తెచ్చుకోవాలి. ఈ ఆనందాన్ని అందరికీ కూడా పంచాలి. కఠోర నియమాలు పాటించడం ఆధ్యాత్మికత కాదు. భగవంతుని చేరుకోవాలంటే శారీరకంగా ఎన్నో కష్టాలు పడాలనేది కృత్రిమమైన భావన. అలాగని కేవలం సుఖంగా ఉంటేనే ఈశ్వర ప్రాప్తి సాధించవచ్చునన్నది కూడా అవాస్తవం. మరి మనం స్వేచ్ఛా జీవితం గడిపితే భగవత్ సాన్నిధ్యం చేరుకోవచ్చుననేది కూడా కేవలం భ్రమ మాత్రమే. మనకు మనమే పెంపొందించుకున్న ఈ మమకారాలు, చేదస్తాలు, అలవాట్లు, బాంధవ్యాలు మనల్ని బందీలుగా మరియు బానిసలుగా చేస్తాయి. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను మంచి అలవాట్లకి బానిసని, నేను వేకువనే 5 గంటలకే లేస్తాను, కావాలన్నా 7 గంటలకు లేవను, ఎప్పుడో అనారోగ్యంగా ఉంటే తప్ప అని మన ఆత్మారాముడికి చెప్పి సంతోషపడతాము. ఈ విధంగా కొందరు మంచి అలవాట్లకు బానిసలైతే మరికొందరు చెడ్డ అలవాట్లకి బానిసలవుతారు. ఏ అలవాట్లైనా మనల్ని బానిసలే చేస్తాయి. మనల్ని బానిసగా చేసుకున్న ఏ అలవాటైనా మంచి అలవాటు ఎలా అవగలదు? అందువల్ల చెడ్డ అలవాట్లని మంచి అలవాట్లని ఉండవు. ఏ అలవాట్లైనా మనల్ని బానిసలుగా చేస్తాయి. ఇంద్రియ నిగ్రహం అనేది కూడా ఒక అలవాటే. దానికి కూడా మనం బానిసలం కారాదు. వచ్చిన చిక్కేమిటంటే, మనం ఎప్పుడూ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటాము. కానీ భగవంతుని చేరుకునే మార్గం ఎంతో సహజమైన మార్గం. అది వివేకవంతమైన సమతుల్య జీవితాన్ని గడుపు అని చెబుతుంది. ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి. ఓం శ్రీ సాయిరామ్. మనము చాలా భాగ్యవంతులము. మన భాగ్యం ఎంతో కాంతివంతంగా మెరుస్తోంది. మనకు మన భాగ్యం పైన చాలా నమ్మకం ఉండాలి. స్వామి ఆశీస్సుల వలననే మన భాగ్యంలో మనకు కావలసినవన్నీ ఎంతో సులభంగా అందుతున్నాయి. స్వామి మనకు అందించిన వాటిలో మనము చాలా ఆనందంగా ఉన్నాము. స్వామి, మీ ఆశీర్వాదం వలననే మా సౌభాగ్యం అన్ని దిక్కులా ఆకర్షింపబడుతుంది. మా భాగ్యం ఎంతో శక్తివంతమైనది అని మాకు చాలా బాగా అర్థమవుతోంది. రోజు రోజుకు మా భాగ్యం ఎంతో కాంతివంతంగా మరియు శక్తివంతంగా తయారవుతుంది. మా భాగ్యం ఎంతో ప్రబలమైన అయస్కాంతం లాంటిదని భావిస్తున్నాము. మా భాగ్యం రోజు రోజుకి పెరుగుతూ అది ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అనుభవింపబడుతోంది. మా జీవితంలో ప్రతిరోజు ఎంతో భాగ్యవంతమైనదిగా మేము భావిస్తున్నాము. స్వామి, మీరు మాకు ప్రసాదించిన ఆ భాగ్యం వలననే మేము ధనం, సమృద్ధి, సంపదలు, సౌభాగ్యం అన్నీ సమకూర్చుకోగలుగుతున్నాము. మాకు ఇంత సౌభాగ్యాన్ని అందిస్తున్న మీకు స్వామి మా హృదయపూర్వక ధన్యవాదములు. మేము మా జీవితాలలో అన్ని రంగాలలోనూ చాలా భాగ్యవంతులము. స్వామి, మీ యొక్క అపారమైన ప్రేమ, ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై కురిపిస్తున్నందువలననే మేము చాలా ఆనందంగా, ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా జీవించగలుగుతున్నాము. స్వామి, మీరు మాకు ఎంతో ప్రేమతో ప్రసాదించిన ఈ జీవితం చాలా ఆనందమయంగా ఉన్నది. మా జీవితమంతా పరమానందమయంగా ఉన్నది. ఎటు చూసినా నిరంతరం ప్రవహిస్తున్న మీ అపారమైన ప్రేమ ప్రవాహము వలననే
మేమంతా ఎంతో ఆరోగ్యంగా, పవిత్రంగా, ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా జీవించగలుగుచున్నాము. స్వామి, మీ యొక్క అపారమైన ప్రేమ ప్రవాహము నిరంతరము మాపై కురిపించాలని ప్రార్థన. మీకు మా జీవితాంతం కృతజ్ఞతలు స్వామి. జై సాయిరామ్.